అడవిలో ఉండేటువంటి జంతువులు ఎప్పుడు మనుషులకు దూరంగా అడవిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం అనుకోని విధంగా అవి మనుషులు తిరిగే ప్రాంతంలోకి రావడం లేదా మనుషులు వాటి దగ్గరికి వెళ్లడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా మనుషులు జంతువులకు ఎదురుపడినప్పుడు జంతువులు వాటి ప్రాణానికి ప్రమాదం అని మనుషులపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు అయితే ఆ సర్లే ఇటు పీకేదేం లేదు మనల్ని, మనం సేఫ్ అని వాళ్ళని పట్టించుకోవు. ఈ వీడియోలో రియల్ గా జంతువులు మనుషులకు ఎదురుపడినటువంటి సందర్భాలను కొన్ని చూపించబోతున్నాను. ఇక్కడ కొంతమంది టూరిస్టులు మంచిగా టెంట్ వేసుకుని బయట కుర్చీలో కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద ఎలుగుబంటి ఎవరి ఏరియాలో మా ఏరియాకి వచ్చారన్నట్టుగా ఒక లుక్ వేయడానికి వచ్చింది. ఒక పెద్ద ఎలుగుబంటి ఎంత దగ్గరగా వస్తే ఎవరైనా సరే భయపడతారు కదా, వీళ్ళు కూడా భయపడ్డారు. కాకపోతే వీళ్ళు హడావుడి చేయకుండా, భయపడినా సరే భయాన్ని బయటకు ప్రదర్శించకుండా సైడ్కి వెళ్లి నుంచి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఎలుగుబంటి కూడా కోపంగా లేదు. అందుకే ఎలుగుబంటి కూడా ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా సర్లే అబ్బాయిలు మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఒకవేళ ఎలుగుబంటి కోపంగా ఉన్నట్లయితే వేసిన టెంట్తో పాటుగా పక్కనున్న వాళ్ళు కూడా విసిరి అవతల పడేసేది. శ్రీలంకలోని ఏలా నేషనల్ పార్క్ లో ఎప్పటిలాగానే కొంతమంది టూరిస్టులు అక్కడ తిరగడానికి వెళ్లారు. అలా వీళ్ళు జీప్ లో తిరుగుతూ ఉన్న సమయంలో ఒక ఏనుగు చూసి పరిగెట్టుకుంటూ వచ్చి ఏనుగు జీప్ లోకి తొండం పెట్టేసింది. ఏనుగు వచ్చిన స్పీడ్ ని చూసి జీప్ లో ఉన్న వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా జీప్ ని ఎత్తవతలు పడేస్తుంది, మన పని అయిపోయింది అని అనుకున్నారు. ఇంకా ఏనుగు కూడా జీప్ దగ్గరకు వచ్చి ఆగలేదు, జీప్ లోపల తొండం పెట్టేసింది. ఇంకా ఏనుగు కోపాన్ని కంట్రోల్ చేద్దామని తినడానికి ఏనుగుకి ఏదోటి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఏనుగు వాళ్ళు ఇచ్చినటువంటి ఐటమ్ ని తీసుకుని కాస్త కంట్రోల్ అయ్యి సర్లే దీంతో సరిపెట్టుకుంటా, మళ్ళీ ఏరియాకి వస్తే కొంచెం డబుల్ ఐటమ్ తేండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏనుగుకి సంబంధించిన మరొక వీడియో క్లిప్ ను కూడా చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ ఒక ఆమె సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న సమయంలో దూరంగా ఉన్నటువంటి ఏనుగుకు ఏమనిపించింది ఏమో గాని పరిగెట్టుకుంటా వచ్చి ఈమె పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ విషయాన్ని ఈమె గమనించి ఏనుగుకి దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నించింది. ఈమె చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. ఈమె పరిగెట్టడం ఆగిపోయిన తర్వాత ఏనుగు కూడా ఆగిపోయింది. దాంతో మంచి ఛాన్స్ దొరికింది అని వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక్కడ అడవికి దగ్గరగా ఉన్నటువంటి నదిలో కొంతమంది బోట్లో ప్రయాణిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు సైలెంట్ గా నీటిలోంచి ఒక హిప్పో బయటికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, నన్ను కూడా ఎక్కించుకుంటారు బోట్ లో అన్నట్టుగా బోట్ దగ్గరికంటే వచ్చేసింది. బోట్ దగ్గరికి వస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? భయంతో బోట్ ని స్పీడ్ పెంచేశారు. ఒకవేళ హిప్పో బోట్ ఎక్కాలనుకున్నా సరే బోట్ ఎక్కితే బోట్ మునిగిపోద్దన్న విషయం వాళ్ళకి తెలుసు కదా, అందుకే రిస్క్ చేయకుండా రస్కు అన్న డైలాగులు వాడకుండా సైలెంట్ గా వెళ్లిపోయారు. ఇక్కడ కూడా వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఒకవేళ హిప్పో గనక దగ్గరికంటే వచ్చేసి బోట్ ని ఒక్కసారి అలా గెంటిందనుకో బోట్ లోంచి ఎవడు ఎక్కడ పడతాడో కూడా తెలిసేది కాదు. ఇక్కడ వీళ్ళందరూ లాంబాతో చక్కగా ఆడుకుంటున్నారు. అలాగే దానికి తినడానికి కూడా ఇస్తున్నారు. అందరూ మంచిగా ఉన్నారు కదా అని లాంబా కూడా ఏమి చేయకుండా వాళ్ళతో ఆడుకుంటుంది. ఇదంతా బానే ఉంది. ఎప్పుడైతే సినిమాలో విలన్ వస్తే సీన్ మొత్తం మారిపోతుందో అదే విధంగా లోకల్ పొలిటీషియన్ మాదిరిగా జీన్స్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని ఒక అతను చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు లాంబాకి ఏమనిపించిందో గానీ అతని వెంట పడింది. కొంతసేపటికి స్లోగా దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ వైట్ షర్ట్ వేసుకున్న అతను కూడా ముందు ఏం అర్థం కాలే, ఇది నా వెంట ఎందుకు పడుతుందా అని. కొంతసేపటికి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. దీనికి దొరికితే పేకాడేస్తుందని దాని నుంచి తప్పించుకోవడానికి పరుగు తీశాడు, తప్పించుకున్నాడు. బస్సు నీ షర్ట్ ఇవ్వా, భలే ఉంది. నీ షర్ట్ ఇమ్మంటే పారిపోతావేంట్రా బాబు, ఒకసారి వేసుకుని చెప్తానరా. అరే ఇక్కడ మనోడు జింకతో ఆడుకుందామని జింక దగ్గరకు వచ్చాడు. జింక కూడా ఈ ముందు వీడియోలో లాంబా ఎలా అయితే వెంటపడిందో అలా వెంటపడింది. కాకపోతే దాడి చేయలే. దాడి చేస్తుందేమన్న భయంతో మనోడు జింక నుంచి తప్పించుకోవడం కోసం చూడండి చాలా పెద్ద స్తంభం కదా, ఆ స్తంభం వెనకాల దోకున్నాడు దొరకకుండా ఉందామని. ఒకవేళ జింక నిజంగా దాడి చేయాలనుకుంటే స్తంభం ఎంత ఉంది పక్క నుంచి దూరేద్ది. బస్సు నీకు అక్కడ సీన్ అర్థం కావట్లే. జింక నిన్ను ఆలింగనం చేసుకుందామని వస్తుంది, నువ్వేం పారిపోతున్నావు? నీదే ఉంది బ్రో, ఆలింగనం అవకపోద్దని ఎన్నైనా చెప్తావు. ఇక్కడ ప్యాంట్ తడుస్తుంది నాది. ఇక్కడ కొంతమంది ఆస్ట్రిచ్ ని చూద్దామని వచ్చారు. అంతా బానే ఉంది. కానీ ఒకడు మాత్రం ఆస్ట్రిచ్ ఉన్న బోన్ లోకి జంప్ చేసి ఏదో దాన్ని హిప్నటైజ్ చేసేవాడు మాదిరిగా దాన్ని చూస్తూ ఉన్నాడు. అంతే స్లోగా ఆస్ట్రిచ్ అతని దగ్గరికి వెళ్లి ఎవడ్రా నువ్వు నా ఏరియాకి వచ్చావు అని దాడి చేయడానికి ప్రయత్నించింది. టైం బాగుండి మనోడి దగ్గర ఒక క్లాత్ ఉంది, దాన్ని ఆస్ట్రిచ్ కి మూసేసి సైలెంట్ గా లాక్కొచ్చి వేరే అతని చేతికి అప్పచెప్పాడు. ఇతను జంప్ చేసి బయటకు వచ్చేలోగా ఆస్ట్రిచ్ ని అతను పట్టుకున్నాడు. మనోడు సేఫ్. ఇక్కడ కొంతమంది కంగారులకు ఆహారం పెడుతూ వాటిని వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నారు. సర్లే ఫోటోలు తీసుకున్నారు, మనకు మంచిగా ఫుడ్ పెడుతున్నారు కదా అని కంగారులు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి. ఒక కంగారు మాత్రం ఇంట్రోవర్ట్ అనుకుంటా. ఎవత్వే నువ్వు నన్ను వీడియో తీస్తున్నావు, అసలే సిగ్గుతో నేను ఇక్కడ దాక్కుంటే నువ్వు ఫుడ్ పెట్టి నన్ను వీడియో తీస్తున్నావా అని కోపంతో రెచ్చిపోతూ ఆమెతో బాక్సింగ్ ఆడింది.
ఆమెకు అర్థం కాలే ఎందుకైతే ఇలా రియాక్ట్ అవుతుందా అని. ఏం చేస్తుంది, భయంతో అలా ఉండిపోయింది. ఇక్కడ ఒక అతను కోడిపుంజిని పట్టుకుందామని ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఆ విషయం కోడిపుంజి గమనించి, ఎరా సంక్రాంతి వచ్చే వరకు కూడా మమ్మల్ని చక్కగా ఉండనేవరా, అప్పుడే పొకోడి కింద మార్చేద్దామని ప్లానింగ్గా అని కోపంతో రెచ్చిపోయి దాడి చేయడానికి వెళ్ళింది. దాడి అనే పెద్ద పదాన్ని వాడేనని ఆలోచిస్తున్నారా? ఇంకేం చేస్తాం, మనోడి రియాక్షన్ చూస్తే అదే అనిపిస్తుంది. పుంజుని చూస్తే పరిగె తీశాడు. ఎంత భయపడేవాడివి, మనకెందుకు మాస్టారు పుంజితో పంచాయితీ? ఇప్పుడు చూపించబోయేటువంటి వీడియోలో ఒక జింక చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు. డైరెక్ట్ గా ఒక స్కూల్ లోపలికి వెళ్లిపోయి తెగ తిరిగేస్తుంది. అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి అది కూడా భయపడింది. ఎటెళ్ళాలో తెలియక తిరుగుతూనే ఉంది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. స్టూడెంట్స్ ని చూసి జింక గంతులు వేస్తుంది, జింకను చూసి స్టూడెంట్స్ గంతులు వేస్తున్నారు. ఎవరి బాధ వాళ్ళది. జింక నుంచి తప్పించుకుందామని వీళ్ళ నుంచి తప్పించుకుందామని జింక. ఇంకెందుకు లోపలికి వచ్చానరా బాబు అని ఫీల్ అవుతూ చివరికి బయటికి వెళ్ళిపోయింది. ముందు జింక అయితే కనీసం ఏమి డ్యామేజ్ చేయకుండా అటు ఇటు గంతులు వేసింది. కానీ ఈ జింక మాత్రం వస్తూనే ఇంటి యొక్క గ్లాస్ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం సైలెంట్ గా లేకుండా దొరికిన దాన్ని విరిచేసింది. అక్కడ ఉన్న వాళ్ళు తరమడానికి ప్రయత్నించారు. అప్పుడు ఏం చేసింది, సర్లే ఎలాగో వచ్చాం కదా అని బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి, అదే స్లిప్ అయింది అనుకోండి, మరీ జింక స్లిప్ అయిపోయింది అన్నాను అనుకోండి, జింక ఫీల్ అవుద్ది. అందుకే జింక పరువు కాపాడడం కోసం నేను ఇలా మార్చి చెప్పాల్సి వస్తుంది. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే బిగినర్ మిస్టేక్ అని క్షమించేయండి ప్లీజ్. మన ప్రమేయం ఏమీ లేకుండా ఏదైనా ఒక జంతువు మన పైన దాడి చేస్తే అది తప్పు జంతువుదవుతుంది. అలా కాకుండా మనమే వాటిని గెలికి అవి 2 తన్నిన తర్వాత అది తప్పు చేసిందంటే బాగోదు. ఇక్కడ ఇతను చేసింది కూడా అదే. ఒక కోతి దాని పనిలో అది ఉంటే మనోడెళ్ళి మిడిల్ ఫింగర్ చూపించాడు. కోతికి ఎక్కడో మండింది, ఎగిరి మూతి మీద ఒకటి తన్నింది, పడ్డాడు గట్టిగా. మనిషికి ధైర్యం ఎక్కువైనప్పుడు లేదంటే బాడీలో 2 పెక్కలు ఎక్స్ట్రా పడినప్పుడే మనిషి ఇలా చేస్తూ ఉంటాడు. లేకపోతే ఇక్కడ ఒక మొసలి ఉందనే విషయం తెలిసి కూడా భాషా చూడు అంటూ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి మొసలి పక్క నుంచి బోట్ ఎక్కాడు. అడవికి అంచుకున్నటువంటి ఈ రోడ్డు మీదకి పులి వచ్చింది. పులిని దూరం నుంచి చూసినప్పటికీ బైక్ మీద ఒక అతను తన వైఫ్ వెనకాల ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా పులి పక్క నుంచి వచ్చేసాడు. పులి మూడు బాగుండి దాడి చేయలేదు. దాడి చేస్తుంటే సీన్ వేరేలా ఉండేది. మనందరికీ తెలుసు మొసలి ఎంత క్రూరమైన ఎంత బలమైన జంతువో. ఆ విషయం కుక్కలకు తెలియదు కదా. చింటూ బాయిలు రౌడీజం ప్రదర్శిస్తున్నారు. ఎవడ్రా నువ్వు మా ఏరియాకి వచ్చావు అన్నట్టుగా మొసలి పైన దాడి చేస్తూనే ఉన్నాయి. బహుశా మొసలి మనసులో ఇలా అనుకుందేమో, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నా, లేదంటే చింటూలో తలలు తీసుకువెళ్లేవాడిని. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడటం అంటే ఇదేనేమో. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్.